హలో అండి. హాయ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. ఇవాళ ఏంటంటే ఎవ్వరూ చెప్పని బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఇది. ఇదేంటంటే మనం బీట్రూట్ కోసేసుకున్న తర్వాత బీట్రూట్ తొక్కులు ఉంటాయి కదా! ఆ బీట్రూట్ తొక్కులు, ఇంకా అరటిపండు తొక్కులు, పుచ్చకాయ కోసుకున్నాక పుచ్చకాయ మిగిలిపోయిన తొక్కులు, అన్ని తొక్కులు కలిపి ఇంకా ఉల్లిపాయ పొట్టు అన్ని ఉల్లిపాయ పొట్టు అంతా మనం ఏదైనా కర్రీలో దేనికైనా కట్ చేసుకున్నాక దాని పొట్టు అంతా తీసిన పొట్టు అన్నీ కలిపి పెట్టేసి పక్కన 3 రోజులు నానబెట్టేశాను. అంతా తర్వాత తీసి ఇదిగో ఇట్లా జల్లెడ పట్టేసుకొని ఆ నీళ్ళు ఎట్లా 1:5 రేషియోలో పోసాను అనమాట నేను. ఒక బకెట్కి హాఫ్ బకెట్ వాటర్ తీసుకొని దానిలో ఒక బిందె వచ్చాయి. ఆ బిందె పోసేసి మళ్ళీ బకెట్ నిండా నింపేసాను అనమాట. ఒక బకెట్ నీళ్ళల్లో ఒక బిందె నీళ్ళు అనమాట ఇవి. అట్లా చూడండి ఎలా వచ్చిందో. రెడ్ కలర్లో అన్నట్టు డార్క్ పింకిష్గా వచ్చింది అసలు. ఆ పిప్పి కూడా మళ్ళీ పారేయకుండా కంపోస్ట్ బిన్లోనే వేసేస్తాను నేను. ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు. పువ్వులు కానీ ఏదైనా ఇదిగో చూడండి, లైట్గా ఫంగస్ మనకు కనపడుతూ ఉంది. స్టార్టింగ్లో మంచిగా ఉంది. చూడండి మొత్తం వాటర్ అంతా పింకిష్లో అయిపోయాయి అసలు. ఎంత డార్క్ కలర్లో ఉన్నాయి చూడండి. కానీ డైరెక్ట్గా మాత్రం ఎప్పుడు పోయకండి, గుర్తుంచుకోండి. అందులో వాటర్ కలిపాకే పోయండి. డైరెక్ట్గా పోస్తే చెట్టు తట్టుకోలేదు అంత పవర్ఫుల్గా ఉన్న వాటర్ని. ఇది చూడండి, ఈ మామిడి మొక్క నేను పెంచిందే. లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.